ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం. మా ఎన్నికల్లో ఖర్చు పోదమైంది, మా ప్రజలు వస్తుంది. కానీ ఈ పైసలు, మన పైసలు యూపీకి పంపిస్తాడు. మన డబ్బుని బీహార్ పంపిస్తాడు, మన డబ్బుని బెంగాల్ పంపిస్తాడు, మన డబ్బుని తమిళనాడు పంపిస్తాడు, మన డబ్బుని కర్ణాటక పంపిస్తాడు. వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొత్తు, తెలంగాణ ప్రజలు దోచుకొని ఈ వేల కోట్ల రూపాయలు అక్కడికి పంపించే స్థాయికి దిగజారిండు. మీకు మాకు 15 సంవత్సరాల బంధం. అనేక సార్లుగా ఈ మైళ్ళ మీద మేము మీటింగ్లు పెట్టి ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైళ్ళతో ఈ ప్రాంతం అంతా కూడా బొందలగడ్డ అవుతుంది, ఎడారిగా మారుతుంది. వేలాది కుటుంబాలు అన్నమో రామచంద్ర అని చెప్పి పొట్ట చేత పట్టుకొని బయటికి పోయే పరిస్థితి వచ్చింది అని ఆనాడు మేము పాదయాత్ర కూడా చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ రెండు విషయాలు. ఈ మధ్య కాలంలో ఒక విష ప్రచారం ఏదైతే కొనసాగుతుందో ఆ విష ప్రచారం తప్పు అని ఇప్పటికే అనేక మార్లు వివేక్ గారు కానీ పిఎంఎస్ సంస్థ కానీ క్లారిఫై చేయడం జరిగింది. కానీ మీకు ఒక 4-5 విషయాలు నేను కూడా చెప్పిపోదామని చెప్పి ఇక్కడికి వచ్చిన. ఒకటే స్టేట్ అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని, సింగరేణి సంస్థలో 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా, 49% కేంద్ర ప్రభుత్వ వాటా. ఏనాడైనా కేంద్ర ప్రభుత్వం 49% ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో అయినా ఇన్వాల్వ్ అయిందా? ఎన్నడూ కూడా కాలేదు. రెండవ మాట, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణి దేశంలోనే గొప్ప సంస్థగా ఎదుగుతుంది అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ ఆస్ట్రేలియాలో మైళ్ళు తవ్వే స్థాయికి ఎదుగుతుంది, దేశంలోనే ఇతర సంస్థలతో పోటీ పడేటువంటి స్థాయికి ఎదుగుతుందని చెప్పిన వ్యక్తి కేసీఆర్. కానీ ఇవాళ ఆ మాట చెప్పిన కేసీఆర్ ఈ 8 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు సింగరేణిలో పెరిగినాయో ఒకసారి ఆలోచించేయండి. 55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నుంచి ఇవాళ సింగరేణి 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెంచుకున్నమాట వాస్తవమా కాదా? కానీ ఇంతకుముందు వివేక్ గారు చెప్పినట్టుగా 63,000 ఉద్యోగాల నుంచి ఇవాళ 43,000 ఉద్యోగాలకు ఎందుకు పడిపోయినట్టు దానికి కారణం ఎవరు ఒకసారి చెప్పగలమని చెప్పి కేసీఆర్. కాబట్టి ఇది అండర్ గ్రౌండ్ మైన్లే చేయాలి. కాబట్టి ఆనాడు అండర్ గ్రౌండ్ మైన్లు మాత్రమే మేము అలౌ చేస్తామన్న ముఖ్యమంత్రి. మరి అండర్ గ్రౌండ్ మైన్లు చేసుకోవడానికి ఈ 4 బ్లాక్లు ఏవైతున్నాయో అనుకూలంగా ఉంటాయి కదా, ఎందుకు మీరు తీసుకోండి. ఇవాళ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు ఒక ఉత్తర్వులు రాయండి, మీరు ఒక మంత్రిని పంపించండి. కోల్ ఇండియా ఈ 4 బ్లాకులని సింగరేణి కోసం ఇవ్వడానికి ఇప్పటికే సుముఖంగా ఉంది, ఇవ్వకపోతే మేము బాధ్యత వహిస్తాం. కానీ మీకు నిజాయితీ లేదు. ఈ మొత్తం 4 బ్లాకులు కలిస్తే కూడా కొంచెం ఉత్పత్తి ఉంటుంది. ఒకదాంటే 0.9 మిలియన్ టన్ ఉన్నది, ఒకదాంటే 2.5 మిలియన్ టన్స్ ఉన్నది. ఇవంతా కలిస్తే కొంచెమే ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ గడ్డ మీద ఎంత అనుభవం ఉన్న సింగరేణి మా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ కల్పన జరగాలి. కాబట్టి లాభ నష్టాలే ఇంపార్టెంట్ కాదు, ప్రజల్ని కాపాడుకునే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ పని చేస్తుంది. నాకు బాగా తెలుసు, నేను ఆర్థిక మంత్రిగా పనిచేశాను. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 5,000 కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్తో కలకల్లాడే సింగరేణి. కానీ ఇవాళ అన్ని డిపాజిట్లు వెళ్ళిపోయినాయి. చివరికి జీతభత్యాలు ఇవ్వాలంటే కూడా బ్యాంకుల దగ్గర పోయి ప్రతి బ్యాంకు దగ్గర బ్యాలెన్స్ చేసి ఏ బ్యాంకు తక్కువ వడ్డీతో చూసుకొని జీతాలు ఇచ్చే స్థాయికి ఎందుకు దిగజారిందో చెప్పగలమా ముఖ్యమంత్రి అని చెప్పి అడుగుతా ఉన్నాం. 2018లో మీరే కదా వచ్చింది
మీటింగ్ పెట్టింది. ఆయన నేను మంత్రిగా ఉన్నా వారితో పాటు నేను కూడా వచ్చిన. ఎన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలైన ఒకసారి మీరు ఆలోచించి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, సొంత కోటలు లేవు, జాగాలు లేవు, ఏసీలు లేవు. వారు ఎన్ని చెప్పిందో ఇక మో చేతికి బెల్లం పెట్టి అరచేయి నాకు ఇచ్చింది కేసీఆర్. నేను అందరిలో కూడా మాట్లాడుతూ ఉన్నా. నేను చెప్పేది నిజమా ఒకసారి ఆలోచించి. దానికి అనుగుణంగా ఇంకొక 30,000 ఉద్యోగాలు పెరగాలి. కానీ ఇక్కడ మాత్రం పెరగకపోగా 43,000 ఉద్యోగాలు తగ్గిపోయినాయి. అంటేనే ఇవాళ ఈ సంస్థ పట్ల కేసీఆర్ గారి మాటలకు చేతలకు ఎంత వ్యత్యాసం ఉందో దాన్ని బట్టి అర్థం కావాలి. రెండవ మాట అడుగుతున్నాను. ఇవాళ ఈ మధ్య కాలంలో యూపీఏ సర్కార్ ఆనాడు ఇప్పటి ముప్పటిగా కోల్ మైన్స్ అలకేట్ చేస్తే ఇది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు తప్పు పడితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఇక్కడ సిఎంఎస్పి అని చెప్పి ఒక కొత్త చట్టం తెచ్చి 2015లో ఏ బొగ్గు గనులు ప్రభుత్వపరమైన సంస్థలు తీసుకున్నా, ఏ బొగ్గు గనులు ప్రైవేట్ సంస్థలు తీసుకున్నా దానికి ఒక పద్ధతి పెట్టాలని చెప్పి ఆ పద్ధతి తెచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆ పద్ధతికి లోబడి మనం కూడా ఒరిస్సాలో 2 మైళ్ళు పెద్ద తీసుకున్నాం. మనం ఒకటేమో నైనీ బ్లాక్, దాదాపు 15 లక్షల మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నది అక్కడ. రెండవ మైన్ న్యూ పాత్రపడ అని చెప్పి అక్కడ కూడా 20 లక్షలు పెట్టారు. అంటే దాదాపు సింగరేణి ఉత్పత్తి చేసే దాంట్లో 1/4 బొగ్గు రేపు నైనీ ద్వారా వస్తుంది. 33% బొగ్గు ఒక్క న్యూ పాత్రపదలో వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే అంత పెద్ద బొగ్గులను ఈ పద్ధతి ద్వారా సింగరేణి కంపెనీ దక్కించుకున్నమాట. వాస్తవం కదా కేసీఆర్ గారు? మీరు చెప్పిన మాట ఏంటి? మా సింగరేణి కార్మికుడు అవసరమైతే ఒరిస్సాకు పోతాడు, మా సింగరేణి కార్మికుడు అవసరమైతే మేమే ఆస్ట్రేలియాకు పంపుకుంటాం, మా బిడ్డలకు ఉద్యోగాలు కట్టబెడతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ అక్కడ నైనీ బ్లాక్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి కోల్ ఇండియా అక్కడ నిబంధనలకు విరుద్ధంగా, కోల్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళ సొంత నిబంధనలు పెట్టి 100% ప్రైవేటు పని చేసేటువంటి కుట్రకు తెరలేపిన వ్యక్తి కేసీఆర్ అనే విషయం మర్చిపోకండి. ఆయన ప్రైవేటైజేషన్ చేసుకుంటా, ఆయన కార్మికుల కళ్ళలో మట్టి కొట్టుకుంటా, ఆయన ప్రైవేటు వ్యక్తులను లాభం చేసుకుంటా, ఉల్టా బిఎంఎస్ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ కార్మికుల కళ్ళలో మట్టి కొడుతుందని చెప్పే మాట. కార్మిక వర్గం రక్త తర్పణాలు చేసి సాధించుకునే హక్కులు తప్ప వాళ్ళు బ్యాలెన్స్ చేసి సాధించుకునే కాదు. మీరు ఏం చేస్తుంది ఇవాళ? సంఘాలంటేనే అసహ్యం కేసీఆర్ గారు. నేను ఒకటే అడుగుతున్నా, ఆనాడు సింగరేణి ప్రైవేటు పరం జరుగుతున్నప్పుడు వేలాది మంది కార్మికులు కేసులు పెట్టినా, 10ల సంఖ్యలో కార్మికులు చచ్చిపోయినా ఆనాడు సింగరేణి దక్కించుకున్నది కార్మిక వర్గ చైతన్యం మాత్రమే, కార్మిక సంఘాలు మాత్రమే. విషయం మర్చిపో. ఇవాళ ఆర్టీసీ సమ్మె చేసింది. మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వం మంచి తెలంగాణ రవాణాలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఇద్దరు. ఒకరు తెలంగాణ వచ్చేంత వరకు బస్సుపై నడవన ఆర్టీసీ కార్మికులు 50,000 పైచిలకు, సింగరేణి కార్మికులు 60,000 పైచిలకు. కానీ ఇవాళ నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు ఆలోచించండి, గుండె మంచి చేసుకొని. సింగరేణిలో ఒకనాడు ఏ కార్మిక వర్గ చైతన్యం ఉందో, ఏ కార్మిక వర్గ నాయకత్వం ఉందో ఇవాళ ఉందా అని చెప్పడుగుతా ఉన్నాం. ఇవాళ మీకైనా కావాలంటే లోకల్ ఎమ్మెల్యే దగ్గర పోవాలి, మీకైనా కావాలంటే లోకల్ జడ్పీ దగ్గర పోవాలి, మీకైనా కావాలంటే అధికార పార్టీ నాయకుల దగ్గర పోయి బతిలాడుకొని పని చేయించుకునే పరిస్థితి తప్ప నీ కార్మిక వర్గ చైతన్యాన్ని చంపేసిన వ్యక్తి కేసీఆర్ కాదా అని చెప్పడుగుతా ఉన్నాను. మీరు ఆలోచించండి. ఇవాళ ఆర్టీసీలో ఆనాడు కార్మికులు మా ప్రభుత్వం సమ్మె చేస్తే ఎన్ని నెలలు సంపాదించిండే, ఎంతమంది చచ్చిపోయిందే. చివరికి మోకాళ్ళ మీద కూర్చొని అయ్యా ముఖ్యమంత్రి గారు మా కుటుంబాలకు భిక్ష పెట్టండి అని చెప్పి అడిగితే ఏమన్నాడు ఈ ముఖ్యమంత్రి? కార్మిక వర్గంలో సమ్మెలు నడవవు నా దగ్గర, కార్మిక వర్గ సంఘాలు ఉండకూడదు నా దగ్గర,
నేను ఇచ్చేవాడిని పుచ్చుకునే వాళ్ళు మీరే అని చెప్పిన వ్యక్తి ఎవరు? కేసీఆర్. ఇవాళ మీరు ఎప్పుడైనా పోయి అడగండి, ఇవాళ ఆర్టీసీ కార్మికులను కదిలిస్తే కన్నీళ్ళే ఉంటవి, దిగమింగుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు చూస్తున్నారు? ఎప్పుడు వస్తుందా అవకాశం అప్పుడు కర్ర కాల్చి వాత పెట్టాలని చూసే బిడ్డలు ఇవాళ ఆర్టీసీ కార్మికులు. ఇక్కడ కూడా సింగరేణి కార్మికులు కూడా ఇవాళ ఇతర సంస్థలలో ఇతర సంఘాలు తిరిగితే ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో, ఎక్కడ ఇబ్బంది పడతారో, ఏమైపోతుందో అని బిక్కు మారుతున్నారు. ఎంతకాలం ఉంటుంది ఇది? ఈ అహంకారం, ఈ దుర్మార్గం, ఎంచివేత ఎంతకాలం ఉంటుంది? కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది తప్ప ఎల్లకాలం చెల్లదు. కేసీఆర్ అధికారం ఇచ్చింది 100 సంవత్సరాల కోసం కాదు. కేసీఆర్ అధికారం ఇచ్చింది 2023 వరకే గుర్తుపెట్టుకోండి. 2021 అనుకుంటున్నారు. మాటలు చెప్పింది ఏంది కేసీఆర్, ఇవాళ చేస్తున్న పని ఏంది ఇవాళ అర్థమవుతా ఉంది. నేను మీ ముందు పొట్టి పెట్టుకున్నా, మీరు గ్రామాల సంబంధం ఉంటుంది కానీ జరుగుతున్నా. పెన్షన్లు ఇస్తామని చెప్పిండు, ఇచ్చిందా కేసీఆర్? 50 ఏళ్లకు మీ బిడ్డలకు చదువు ఉద్యోగం వచ్చేంత వరకు 3016 రూపాయలు ఇస్తాను, ఇచ్చిందా కేసీఆర్? ఇవాళ రైతాంగానికి రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, చేసిందా కేసీఆర్? డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిండు, కట్టించిందా కేసీఆర్? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉండదు. ఇవాళ 65,000 70,000 కోట్లున్న తెలంగాణ అప్పు ఇవాళ 4 లక్షల కోట్లకు పైచిలు దాటిపోయింది. సింగరేణి కార్మికుడైనా, కూరగాయలు అమ్ముకునేటువంటి మామూలు కుటుంబంలో పుట్టిన బిడ్డ అయినా 1,25,000 అప్పుతో పుట్టే పరిస్థితికి కారణం ఎవరో చెప్పగలవా కేసీఆర్ అని చెప్పి అడుగుతా ఉన్నాను కదా. ఇవాళ వారు చెప్తున్న లక్ష్మణ్ గారు, సింగరేణి కింద రాత్రి పడుకొని వచ్చిన జైపూర్ పవర్ ప్లాంట్ 600 × 600 1200 మెగావాట్లు అని చెప్పి సంబరపడ్డాం మేము. కానీ ఇవాళ ఆ సింగరేణి ఆధ్వర్యంలో నడిచే పవర్ ప్లాంట్ కి ఎన్ని వేల కోట్ల రూపాయలు బకాయినారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు. వాళ్ళ లెక్కల ప్రకారంగానే ఇప్పటికే జెన్కో, ట్రాన్స్కో 2 కలిపి 20,000 కోట్ల రూపాయల పైచలకు సింగరేణికి బకాయి పడ్డ విషయం వాస్తవం కాదని చెప్పడుతున్నాను. ఇది ఎవరి సొమ్ము? మా కార్మికుల యొక్క చెమట పైసలు దాన్ని కూడా. ఇలా ఆ కార్మికుల గురించి మీరు పట్టించుకునే ప్రయత్నం చేస్తలేదు. నేను ఇంకొక మాట చెప్పిపోదామని వచ్చిన, అన్ని వాటి మరల ప్రైవేట్ పరం చేసే పరిస్థితులు కనుక ఉంటే అది కనుక నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి మీరు హరీష్ రావు గారు వస్తారా, కేసీఆర్ గారు వస్తారా, కవిత గారు వస్తారా, మీరు రండి, బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పినాము. ఇవాళ నీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టి ఒక్కొక్క వర్గం, అన్ని వర్గాల ప్రజలు నీ మాటల్ని నమ్మని పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళు గోల్మాల్ చేయడానికి, మరికొంతకాలం మోసం చేసి అధికారాన్ని చెలాయించడానికి నువ్వు కుట్ర చేస్తున్నావు. ఆ కుట్ర తెలంగాణ గడ్డ మీద చెల్లదు కాక చెల్లని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మొన్న మేము చెప్పగానే నమ్మడమని కాదు, తప్పకుండా మీరు ఆలోచన చేయండి. సింగరేణి కార్మికులు ఒకనాటి సింగరేణి కార్మికులు కాదు, అనేక సంవత్సరాల పోరాటం తర్వాత, అనేక రకాల త్యాగాల తర్వాత ఒక చైతన్యాన్ని సంతరించుకున్న ప్రాంతం నా సింగరేణి అని చెప్పి 100 సార్లు మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో మేము 2 మాటలు చెప్పాను. సింగరేణి 25 జిల్లాలలో వ్యాపించి ఉన్న సంస్థ. లక్షలాది మంది చదువుకోని కార్మికులకి, ఇవాళ చదువుకున్న కార్మికులకి అక్కడి చేర్చుకొని అన్నం పెట్టగలిగే సంస్థ నా సింగరేణి అని చెప్పినట్టు మాట. సింగరేణి సంస్థ అని చెప్పుకున్నాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. మా ఊర్లలో ఎక్కడన్నా మంచి బిల్డింగ్ కనబడదంటే మేము నవ్వుకుంటూ పోతాం, ఇది మా సింగరేణి కార్మికులు ఉండవచ్చు అని చెప్పి. రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశంలో వెలుగులు ప్రసాదించినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సింగరేణి కార్మికులు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. అలాంటి సింగరేణి కార్మికుల ద్వారా ఎన్నెన్ని ఇబ్బందులు పడుతుందో నేను మీకు చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ నేను స్టేట్ వెళ్తా ఉన్నా, 4 మైళ్ళు సింగరేణి కాకుండా ప్రైవేటు వ్యక్తులు కట్టబెడతామని చెప్తున్నారు. ఇది తప్పు అంటున్నాం. కోయలగూడెంలో కానీ, KK6 కానీ, సావనపల్లి కానీ, ఇంకొక మైల్ తాడిచెల్ల కాదు వేరే 4 మైళ్ళు ఏవైతున్నాయో ఆ 4 మైళ్ళు కూడా భారత ప్రభుత్వం ఏ కండిషన్తో పెట్టిందో
ఆ కండిషన్ ప్రకారంగా కోల్ ఇండియా అయితే తీసుకున్నదో అదే కోల్ ఇండియా సిస్టమ్ ప్రకారం మీరు కూడా తీసుకోమని చెప్పి ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు. ఈనాటికి కూడా ఆ 4 మైళ్ళల్లో ఒక్క వ్యక్తి కూడా కాంట్రాక్టరు రాలేదు, అది ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వలేదు. ఇంతవరకు ఒకటే ఒక మైన్కి వచ్చింది, ఒకటే టెండర్ వచ్చింది, దాన్ని క్యాన్సిల్ చేసింది. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు సింగరేణి పట్ల మీ ప్రేమ నిజమే అయితే తెలంగాణ ప్రాంత ప్రజానికానికి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాల కల్పన నిజమే అయితే నేను అడుగుతా ఉన్నా, ఏనాడైనా ఒక్కనాడు ముఖ్యమంత్రి హోదాలో పోయి కోల్ మినిస్టర్ కలిసి సందర్భం ఉందా? ఒకవేళ ప్రూవ్ చేస్తే నేను ముక్కులు వస్తానని చెప్తాను. మీరు పోరు. ఏనాడైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రి గారు పోయి మీరు రిప్రజెంట్ చేసిన చెప్పి అడుగుతా ఉన్నాం. చివరికి మీ సిఎండి గారు ఈ 8 సంవత్సరాల కాలంలో కోల్ మినిస్ట్రీ కలిసిన సందర్భం కేవలం 2 సార్లు గుర్తుపెట్టుకోండి. ఈసారేమో ఆ ఆఫీస్ నుంచి కదలడు, ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుంచి కదలడు. కానీ ఎట్లా వస్తాయి అని చెప్పి అడుగుతా ఉన్నాం. అడగకుండా కార్మికులు అడగకుండా సమస్యల పరిష్కారం కావు. రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టింది కాబట్టి ఇవాళ ఏనాడు కూడా ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ మంత్రి గారు కానీ పోయి భారత ప్రభుత్వాన్ని కోల్ మినిస్టర్ని ప్రధానమంత్రి గారిని అడిగిన సందర్భం లేదు. అవి కూడా చాలా చిన్నవి. అసలు కథ ఏంటంటే, అసలు కథ దాంట్లో ఓవర్ బర్డెన్ ఎక్కువ ఉంది అని. 1:12, 1:14, 1:16. ఇవాళ నీకు ఒరిస్సాలో తెచ్చుకున్న మైండ్ 1:2.5 కావచ్చు, 1:6 కావచ్చు. అట్లా చాలా ఈజీగా లాభాలు ఉండే పద్ధతులు రైతులు తీసుకున్నాడు. వేసుకోని చెప్పాడు. ఇవాళ మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఆయన నేర్పిన పాఠాన్ని ఆయనకే అప్పచెప్పే రోజు 2023లో వస్తుందని మనం చెప్తాం. ఇవాళ సింగరేణి సంస్థ నా ఉత్తర తెలంగాణకి ఏ ప్రాణమైందో ఆ సింగరేణి సంస్థని దేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారికి వచ్చిన తర్వాత మళ్ళీ కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేసేది బిఎంఎస్ మాత్రమే చెప్పి హామీ ఇస్తున్నాము. మేమందరం వెంట ఉంటాం. ఇంతకుముందే వివేక్ గారు చెప్పినట్టుగా ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆనాడు మేము కొట్లాడినాం. దేశం కోసం ప్రారంభించే వాళ్ళు సైనికులైతే వాళ్ళకైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెప్షన్ ఉందో ఏ పూటకు ఇలా మైళ్ళకు పోయిన భర్త, మైళ్ళకు పోయిన కొడుకు ప్రాణులు తిరిగి వస్తున్నారని చెప్పి వచ్చేంత వరకు కూడా బిక్కుమంటూ బతికే నా సింగరేణి ఆడబిడ్డల భర్తల ప్రాణాలకు కూడా, ఆడబిడ్డల కొడుకుల ప్రాణాలకు కూడా ఇలా ఇక్కడ గడ్డిపోసాలను చేసే పరిస్థితి. కాబట్టి అలాంటి కార్మికులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ మనసు ఉంటే మార్గం ఉంటుంది. కాబట్టి సింగరేణి ఇంత గొప్ప సంపత్తో ఉన్నటువంటి సంస్థ కాబట్టి తప్పకుండా కార్మిక వర్గానికి సింగరేణి బాధ్యత 200 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ని తప్పకుండా అక్కడ నెరవేర్చామని చెప్పి ఇంతకుముందు హామీ ఇచ్చిందో ఆ హామీ మనం చేస్తాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఇళ్ళు చదివిస్తా అని చెప్పిన, ఇల్లు కట్టిస్తా అని చెప్పిన, ఇంకా ఏసీలు పెట్టిస్తా అని చెప్పిన ఎన్ని హామీ అవుతున్నాయో ఆయన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. మీకు తెలుసు ఈ సింగరేణి వాళ్ళ కుటుంబ ఆస్తిగా మారిపోతుంది. ఈ సింగరేణి మీద ఇవాళ ఎవరు ఆధిపత్యం చేస్తారో మీకు తెలుసు. ఒకనాడు ఈ సింగరేణి మీద మాలాంటి వాళ్ళ ఉండే, ఈ సింగరేణి మీద కొప్పుల ఈశ్వర్ లాంటి వాళ్ళు ఉండే, ఈ సింగరేణి మీద లోక నాయకత్వం ఉండే. కానీ ఈ సింగరేణి మీద మమ్మల్ని అందరినీ ఒక్కొక్కరు తొలగించుకొని ఇవాళ ఒక కల్వకుంట్ల కవిత మాత్రమే సింగరేణిలో ఏమైనా చేయగలదు. కల్వకుంట్ల కవిత మాత్రమే సీఎండి గారు కలుపుతారు. కల్వకుంట్ల కవిత ఉత్తరం పెడితేనే సీఎం గారు పనిచేస్తారు తప్ప ఏ నాయకుడు పెట్టినా కూడా ఇక్కడ చెలమనే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మీరు చైతన్యవంతమైన వాళ్ళు కాబట్టి, మీరు అనేక విషయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ముమ్మాటి ఇవాళ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఒక్కడి గుర్తు చేసిపోతా. మొన్న హుజరాబాద్ ప్రజలు అతి కష్టం మీద అయ్యో ఈ ఉద్యమ బిడ్డ గొంతు మూగపోవద్దు, నేను కాపాడుకోవాలని చెప్పి అందరికి వచ్చి పనిచేసింది. సరే అధికారం పార్టీ కాబట్టి మన సింగరేణి కార్మికులు కొంతమంది వచ్చి టోపీ పెట్టుకొని నాకు వ్యతిరేకంగా చేయొచ్చు.
కానీ మనుషులకు మాత్రం ఈ బిడ్డలు గెలవాలి, ఈ బిడ్డలు గెలిస్తే ధర్మం బతుకుతుంది, పేద ప్రజలకు పొందాలని చెప్పి మొన్న హరీష్ రావు గారు బడ్జెట్ పెట్టేటప్పుడు ఎన్ని మాటలు చెప్పాడు. దేశంలోనే గొప్ప ప్రభుత్వం, లంచాలు లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పాడు. నేను ఒకటే అడుగుతున్నా, లంచాలు లేని ప్రభుత్వం నిజమైతే కేసీఆర్ గారు మరి 600 కోట్ల రూపాయలు 6 నెలల కాలంలో నా ఒక్క ఎలక్షన్లో ఎక్కడి నుంచి వచ్చినాయి సంపద ఎట్లా ఖర్చు పెట్టారు? 4,500 కోట్ల రూపాయలు దళిత బంధువు పేరిట గొడ్డలు ఇచ్చే పేరిట ఎట్లా పంచినాం? ఒక్క హుజరాబాద్లో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నన్ను ఒక్కరిని గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే హుజరాబాద్ ప్రజలు కర్రగాల్చి వాత పెట్టిండ్రు. మీ అందరి సపోర్ట్ ఆ ఒక్క సంఘటన చాలు. ఇది ఎంత లంచగొండి ప్రభుత్వం మీకు తెలియదా? 2018లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాం అక్కడిక, చివరికి సింగరేణి ఎన్నికలలో కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి చెప్పాడు. టీబీజీ కేస్ నేను అనేక సార్లు వచ్చి ఇక్కడికి, కానీ పోయినసారి ఏం జరిగింది? ఒక్కొక్క కార్మికుని నీ సమస్య ఏంటి, నువ్వు వెనకాల తిరిగితే నీ కథం పడిస్తా, నీ సంగతి చూస్తా అని చెప్పి ఎన్ని బెదిరించిండ్రు, ఎంత చేసిండ్రు మీకు. కానీ నేను అడుగుతున్నా, ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం. మా ఎన్నికల్లో ఖర్చు పోదమైంది, మా ప్రజలు. కానీ ఈ పైసలు, మన పైసలు యూపీకి పంపిస్తాను, మన డబ్బుని బీహార్ పంపిస్తాడు, మన డబ్బుని బెంగాల్ పంపిస్తాడు, మన డబ్బుని తమిళనాడు పంపిస్తాడు, మన డబ్బుని కర్ణాటక పంపిస్తాడు. వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొత్తు, తెలంగాణ ప్రజలు దోచుకొని ఈ 1000 కోట్ల రూపాయలు అక్కడికి పంపించే స్థాయికి దిగజారిండు. ఒక